షాట్ అయింది అది. అయినా నేను ఫస్ట్ షాట్ చేశాను, సెకండ్ షాట్ చేశాను. నేను ఇక్కడ బొంగన పెట్టారు, బాబు మనం. నేను మెడ్రాస్ నుంచి మార్నింగ్ ఫ్లైట్కి వచ్చిన నైట్ అంతా షూటింగ్ చేసి అక్కడ చేసి వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసి మార్నింగ్ 6 గంటల ఫ్లైట్కు 7 గంటలకు అక్కడ దిగగానే డ్రైవరు ఇంటికి పోవద్దన్నారు. కృష్ణారెడ్డి గారు డైరెక్ట్గా సారథి స్టూడియో తీసుకురమ్మన్నారు అన్నారు. ఎవరిని రాత్రంతా షూటింగ్ చేసిన, మేకప్ తీయలేదు, ఏమీ లేదు. మొహమాన కడుక్కుంటా అంటే ఆడ కడుక్కుంది స్టూడియోలో అన్నారు. సరే అని చెప్పిండు, ఇంటికి పోలేదు, వస్తున్నాం డైరెక్ట్ అని. కృష్ణారెడ్డి గారు, అక్షరెడ్డి గారు బయట నిలబడ్డారు. మా కోటన్ ఒక దగ్గర నిలబడ్డాడు, ఇంకొక ఆయన ఒక దగ్గర నిలబడ్డాడు, ఇంకొక ఆయన ఆ సినిమాలో హీరో కారు మెక్కాలేసుకొని కూర్చొని చూస్తున్నాడు ఇట్లా. నేను రానే వస్తాను, అరే డ్రెస్ అండి వేసుకో. ఏంటన్నా? అయ్యా రోడ్డు మీద నిలబెట్టి డ్రెస్ వేయించారు బయట, ఆ సెట్ బయట. కారు దిగంగానే బట్టలు వేసుకుంటే ఇది ఈ షర్ట్ పడేసి వేసుకున్నా. పాప టేక్ అయ్యో ఈ కోట్ ఏంటన్నా, ఏంటన్నా అన్న. పోయిను కమాన్ సౌండ్ టేక్ అది అంటున్నారు. అయ్యో ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్ అన్న. అసలు ఏంటో ఒకసారి వింటాను, కానీ వినటం లేదు, ఏం లేదు. టేక్ అంటే ప్లీజ్ ఒక్కసారి వింటా, ఒక్కసారి తీరా. సరే అని షార్ట్ వరకు వేశారు. చినుకు కట్ టేక్. వారిని అమ్మ ఈ పాట అని. సరే ఇక టేక్ అన్నారు కదా, రెడీ అన్నా. అంటాను ఓకే ఏం ఓకే అన్నా, నేను రిహార్సల్ చేసిన, ఇంకో 1 more చేద్దాం. లేదు టేక్ ఓకే బాగుంది నెక్స్ట్ పెట్టి మళ్ళీ ఓకే మూడోది ఓకే. అప్పుడు నేను ఏంటిది అని నేను నాకు ఏం అర్థం కావట్లేదు. 3 టేకులు ఓకే అన్నారు, నేనేం చేయలే. ఇప్పుడు నువ్వు మేకప్ రూమ్లోకి వెళ్ళి కాదు, నువ్వు ఒక అరగంట రెస్ట్ తీసుకొని టిఫిన్ చేసి మేకప్ వేసుకొని రెడీగా ఉండు, మేము వస్తాం రూమ్కి. అప్పుడు నువ్వు వద్దు షాట్, సౌందర్య 2 షాట్లు తీసుకొని వస్తాం అని. చూస్తే అక్కడ కూర్చున్న హీరో లేడు, కోటంలో లేడు, తలుపు దగ్గర నిలబడాడు. ఇటు ఈ తలుపు దగ్గర ఎవరు లేరు. ఓహో ఏదో ఉంది అని నేను మేకప్ రూమ్కి వెళ్ళిపోయాను. ఇక తర్వాత ఏం జరిగింది అని చెప్పారు. సాంగ్ 2 రోజులు అయిపోయింది. సాంగ్ రిలీజ్ అయింది. ఏం చేసిందో తెలియదు. తీర చూస్తే ఎక్కడ చూసినా హౌస్ఫుల్, బాబు మోహన్ సూపర్. నీకు ఆ సినిమా రిలీజ్ అయిన 50 days తర్వాత లోపల నాకు ఎన్ని సినిమాలు వచ్చాయో తెలుసా? హీరోగా 14 సినిమాల అడ్వాన్స్ ఇచ్చారు నాకు. సూట్ కేసులు తెచ్చి పోయేటోళ్ళు మా సినిమా డేట్లని. 14 సినిమాలు హీరో. సరే మొదటి సినిమా ఫ్లాప్ అయింది. ఇక కొందరు కుట్ర ఇది మొత్తానికి. ఎస్వి కృష్ణారెడ్డిదిగా కూడా ఇప్పటికి చెక్ అంతే ఉంది అడ్వాన్స్ హీరోగా. అసలు మీరు ఫస్ట్ తీసుకున్న చెక్ ఎంత, అంటే ఎంత అమౌంట్ ఇచ్చారు మీకు? ఫస్ట్ రామనాయుడు గారి సినిమా అదే, ఫస్ట్ 25,000 తో మొదలు పెట్టారు. 25,50 సరే కొందరు ఏం రిటర్న్ ఇచ్చాను, కొందరేం వద్దన్నారు. మామగారు సినిమా చేస్తున్నప్పుడు అది కూడా యాక్చువల్గా బాబు మోహన్ వల్లే సక్సెస్ అయింది అనే టాక్ అయితే మీరు ఒప్పుకోకపోయినా అది సత్యం సార్. నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే సార్ ఆ కామెడీ అనేది చాలా హెల్దీ కామెడీ. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఏదేదో డబుల్ మీనింగ్లు అట్లా కాకుండా చాలా హెల్దీ కామెడీ అది. కేవలం ఒక కుర్తా, ఒక పైనుంచి కింద వరకు ఒక కుర్తా మాత్రమే. మీరు ఎప్పుడైనా అది దానివల్ల ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? లేదంటే లేదు ఇది నాకు అంటే ఈ దీంట్లో చేస్తే మనకి సక్సెస్ వస్తుంది, ఏం పర్వాలేదు చేయొచ్చు. తెలియదు కదా. 3 అది తమిళ్లో బాగా మంచి హిట్ పిక్చర్. ఓకే. ఆ ప్రొడ్యూసరు ఎడిటర్ మోహన్ గారు అని గ్రేట్ ప్రొడ్యూసర్, ఆయన మహానుభావుడు. ఓకే. ఆయన ఈ క్యారెక్టర్ బాబు మోహన్ ఏం వేయాలని కూర్చున్నాడు. దాసరి గారు, కోట శ్రీనివాసరావు గారు కూడా 30 రోజులు ఇచ్చున్నారు సినిమాకు. వాళ్ళ 3 సార్లు ప్రివ్యూ చూసున్నారు సినిమా వాళ్ళ క్యారెక్టర్లు. నాకు ప్రివ్యూ చూడటానికి కుదరలా, అంత బిజీగా ఉన్నా నేను. 30 రోజులు అడిగితే లేవన్నా. పాపం ఆయన 30 రోజులు 3 నెలలు బాధ పెట్టినా.
లేదు 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 నువ్వే చేయాలా, ఉమ్, ఎన్ని రోజులు ఇస్తావో చెప్పు, ఉమ్, నేను ఇవ్వలేనంట. నేను ఉమ్, లాస్ట్కు 12 రోజులు ఇస్తున్నాను. ఓకే. ట్రై చేస్తున్నాను, ట్రై కాదు, ఆ, సరే 12 రోజులే, మేము నీకు నీ టైంని బట్టి చేసుకుంటాం అని పెట్టి మొత్తాన్ని మొదలు పెట్టారు. ఉమ్, ఆ మామగారు కంప్లీట్ చేస్తూ ఈ 12 రోజుల్లోనే ఉమ్, 30 రోజులు కావాలా, నైట్ అండ్ డే చేశారు పాపం నా కోసం. ఉమ్, ఇంకొక 6 సినిమాలు చేసిన బ్యాలెన్స్ వర్క్లు ఓకే. ఈ డేట్లలోనే. ఈ డేట్లలోనే. అట్లా సినిమా అయిపోయి సూపర్ హిట్ అయినాక అదే ప్రొడ్యూసర్ నా దగ్గరకు వచ్చి థ్యాంక్స్ బాబుమోహన్ గారు అన్నారు. సార్ సినిమా షూటింగ్ అయిపోయిందాక నాతో మాట్లాడలేదు, మీరు నన్ను కోపం గిట్ట చూసేది, అసలు మీరు కనీసం నవ్వలేదు, నేను నమస్కారం పెడితే కూడా నమస్కారం పెట్టలేదు, నేను నమస్కారం పెడితే ఇటు చూసేది, థ్యాంక్స్ ఎందుకు అంటున్నారో చెప్పండి సార్ అన్న. కోపం వస్తే తిట్టండి, మీకు డేట్లు ఇవ్వనందుకు థ్యాంక్సా, నేను 30 రోజులు అడిగితే నేను 10 రోజులు ఇచ్చినందుకు థ్యాంక్సా అని అంటే, లేదు లేదు బాబుమోహన్ గారు, మీరు నేను వైజాగ్ వచ్చిన నీకోసం వచ్చిన వైజాగ్, నువ్వు వైజాగ్లో షూటింగ్లో ఉన్నావు అని చెప్పారు, మెడ్రాస్ నుంచి వచ్చిన నేను, చాలా బాగా చేసావు బాబుమోహన్, ఎందుకంటే నేను తమిళ్ నచ్చే కదా కొనుక్కున్నా. కోట గారు దాసర్ గారు కొంచెం తమిళ్ వాళ్ళని కొద్దిగా అనుకరించినట్టుగా ఇమిటేట్ చేసినట్టుగా కొంచెం అనిపించింది, కానీ నీది అసలు ఫ్రెష్గా అందులో అసలు నువ్వు లీనమైపోయి చేసావు, లీనమైపోయినట్టు. ఎంత బాగా ఎంత మంచి అప్రిషియేషన్ వచ్చిందో నీకు. ఇప్పుడు నీది తమిళ్లో కూడా అతను బాగా చేయబట్టే హిట్ అయింది, అయినా అతనికంటే చాలా బాగా చేశాడు ఆయన తెలుగు ఆర్టిస్ట్ అని అంటున్నారు అని చెప్పారు. అంటే ఒక ప్రొడ్యూసర్ వైజాగ్ వచ్చి నన్ను మెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. అది నా అదృష్టం, అంతేగాని నేను మేమేదో చేసి అది ఎరగబుడిచి కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.